వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తోటలోని గులాబీలకు పీడ అంటుకుంది, అదే గుబులు చీడ అంటుకుంది. ఎందుకంటే ఇప్పుడు గులాబీలు గుబులు పడుతున్నాయి. అధికారం అనే స్ప్రే అయిపోవడంతో గులాబీలు ఇప్పుడు అలమటిస్తున్నాయి, రెక్కలు వాడిపోతున్నాయి. అధికారం కావాల్సిందేనంటూ మరోవైపు పక్క చూపులు చూస్తున్నాయి. గులాబీ తోటలో ఇప్పుడు గుబులు అంటుకుంది. గుబులుగా మారిన గులాబీ తోటలో గులాబీ బాస్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. నేను చెప్పేది బీఆర్ఎస్ గురించే. ఎస్, అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ బయటకి ఎంత గుంభనంగా మాట్లాడుతున్నా, వచ్చే 1 yearలో 1 సంవత్సరంలో ప్రభుత్వం మాది అంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారోనని గులాబీ బాస్ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేల వైఖరి కూడా అలాగే ఉండడంతో బీఆర్ఎస్లో కలకలం రేగుతోంది. ఎప్పుడు ఎవరు చేజారిపోతారో, ఎప్పుడు ఎవరు పక్కదారి చూస్తారో అంటూ గులాబీ బాస్ టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ ఇంటికి దారేది అంటూ అటు ఇటు దిక్కులు చూస్తుండడంతో బీఆర్ఎస్లో ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను మీరు పార్టీ మారుతున్నారా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే టెన్షన్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసేందుకు వెళ్ళిన గులాబీ ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశమయ్యారు. కానీ ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చ పార్టీ మార్పు గురించి జరిగింది. పార్టీ మారొద్దని కేసీఆర్ దాదాపుగా ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి? గులాబీ ఎమ్మెల్యేలు పక్కదారి ఎందుకు చూస్తున్నారు? కొంతమంది ఎమ్మెల్యేలైతే ఇప్పటికే కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిపోయారని విశ్వసనీయ సమాచారం. ఓ 5-6 నెలలు ఆగి అన్ని చక్కగా ప్లాన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తమ అనుచరులకు ఇలాంటి సంకేతాలు కూడా ఇస్తున్నారు. అంటే ఖచ్చితంగా వీరు 5-6 నెలల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. ఒక ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం వస్తే, ప్రభుత్వానికి ఏదైనా కష్టం వస్తే, ఒకవేళ బల ప్రదర్శన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాడు. ఆయన ఎవరు కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పటికే మొత్తం సెట్ చేసుకున్నట్టున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటానని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అధికారమే అలవాటుగా మారిన గులాబీ ఎమ్మెల్యేలు కొందరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటికి దారేది అంటూ లోపలే మదన పడుతున్నారు. సరియైన లింకు దొరక్క, సరియైన కాంటాక్ట్ దొరక కొందరు ఆగిపోయారు. కానీ ఇప్పటికే కొంతమంది చేరిపోయేవారు. కొంతమంది వచ్చే 6 నెలల్లో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు, ప్లాన్ వేసుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్లో కొంతమంది నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఇంకా సానుకూల సంకేతాలు రాకపోవడంతో కొందరు ఎక్కడికక్కడ ఆగిపోయారు. కానీ గులాబీ పార్టీలో చేజారిపోయే ఎమ్మెల్యేల గురించి టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. ఖచ్చితంగా కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారనే భావన బీఆర్ఎస్ అగ్రనేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బయటికి చాలా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాదే ప్రభుత్వం, వచ్చే 1 yearలో మేమే వస్తామంటూ చెప్పుకుంటున్నా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో ఇప్పుడు గులాబీ నేతలు టెన్షన్గా ఉన్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డితో ఎలాగైనా ఏ రకంగానైనా టచ్లోకి వెళ్ళిపోవాలని వాళ్ళు కింది స్థాయి నేతలతో, అంటే ఆయా జిల్లాల కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయారు. తమకు మార్గం సుగమం చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల నేతలను కోరుతున్నట్లు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ సగానికి సగం ఖాళీ అయిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తప్పు, ఈ వాదన కరెక్ట్ కాదు, అసలు బీఆర్ఎస్ పటిష్టంగా ఉందని వాదించేవారు ఉన్నారు. ఎస్, నిజమే, బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది. ఆ కొంతమంది అగ్రనేతలే. మిగిలిన కింది స్థాయి నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరాలని. బీఆర్ఎస్లో నమ్మకమైన మంత్రులు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్కు వీరు అదనంగా బలం కాబోతున్నారు. బీఆర్ఎస్కు నష్టం చేకూర్చబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వీరిని చేర్చుకుంటుందా చేర్చుకోదా అనేది పక్కన పెడితే
వీళ్ళు మాత్రం తమ రూటు క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. అసలు ఇదే కారణంతో బీఆర్ఎస్ నేతలు వచ్చే 1 ఇయర్లో, వచ్చే 1 సంవత్సరంలో తమ ప్రభుత్వమే వస్తుందని ఆశ చూపిస్తున్నారు. ఎవరు బయటికి చేజారకుండా, ఎవరు వేరే పార్టీ కాంగ్రెస్లో చేరకుండా చేసేందుకే, కట్టడి చేసేందుకే తమ ప్రభుత్వం వస్తుందని ఆశ చూపుతున్నారు. సాధ్యం కాని విషయం. ఇప్పట్లో అది జరిగే పని కాదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తామని, తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు తమ నేతలలో ఆశ రేపుతున్నారు. ఎందుకు? చేజారిపోకుండా ఉండేందుకే. గులాబీ ఎమ్మెల్యేలు చేజార్చుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇదే కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఇది పక్కా. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందో పడిపోదో అది పక్కన పెడితే గులాబీ తోటలో చీలిక ఖాయం. కొంతమంది గులాబీలు కాంగ్రెస్ పక్షాన చేరిపోవడం ఖాయం. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే అన్ని రకాల మార్గాలు క్లియర్ చేసుకున్నారు. జస్ట్ పైనుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. గ్రీన్ సిగ్నల్ వస్తే వీళ్ళు జంప్ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ వీరిని చేర్చుకుంటుందా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం.